ఏపీ స్పీకర్ కోడెలపై కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో కోడెల శివప్రసాద్ పై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోడెల ఎన్నికల రోజు బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది వైసీపీ. దీంతో కోడెలను 7వ నిందితునిగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆయనతో సహా మరో 22 మంది టీడీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నిర్ధారణ కమిటీ సమావేశమైంది. సమావేశంలో మర్రి రాజశేఖర్, అంబటి శ్రీకృష్ణరాయలు, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. ఓటమి భయంతోనే కోడెల రిగ్గింగ్ కు పాల్పడ్డారని కమిటీ అభిప్రాయపడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పోలీసులు కోడెలపై కేసు నమోదు చేశారని తెలిపారు. కోడెల చేసిన దౌర్జన్యానికి శిక్ష అనుభవించి తీరతారని, పోలింగ్ బూత్ లోని విజువల్స్ ప్రజల ముందుంచాలని కమిటీ నిర్ణయించింది. గన్మెన్లను, పీఓలను విచారించాలని, పోలీసులు మాపై హత్యాయత్నం కేసును విత్డ్రా చేసుకోవాలని కమిటీ డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా ఇనిమెట్లలో పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి ఏపీ స్పీకర్ కోడెలపై కేసు నమోదైంది. బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో కోడెలను 7వ నిందితుడిగా చేర్చారు. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు వైసీపీ నేతలు? దేవి, క్రైమ్ నంబర్ 69 కింద ఈరోజు కోడెలతో పాటుగా టీడీపీకి చెందిన 22 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా 188, 143, 341, 448, 506 రెడ్ విత్ 149 ఐపీసీతో పాటుగా 131, 132 సెక్షన్స్ కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పోలీస్ యాక్ట్ 1951 పరిధిలో కేసులు నమోదు చేశారు. ప్రధానంగా పోలింగ్ బూత్ లో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా వైసీపీ వ్యూహాత్మకంగా వెలుగులోకి తీసుకొచ్చింది. వాటిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడంతో విజువల్స్ లో ఉన్నటువంటి ఆధారాలను కేంద్రంగా చేసుకుని పోలీసుల మీద ఒత్తిడి తేవడం, అదేవిధంగా పోలీసులకి వైసీపీకి సంబంధించినటువంటి నేతల కేసు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినంత వరకు కూడా క్లియర్ గా విజువల్స్ లో ఆధారాలతో సహా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆఖరికి ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు కోడెలతో పాటుగా టీడీపీకి సంబంధించినటువంటి నేతల మీద కేసులు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా చూసుకుంటే కనుక 11వ తేదీన పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనలో స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అందులోనూ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్న కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేసినటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే ఆరోపణలు మాత్రమే వ్యక్తమయ్యాయి. తాజాగా స్పీకర్ కి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటుగా గన్మెన్ కూడా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తలుపులు మూసివేసి గడవేసేయటం, ఆ తర్వాత పోలింగ్ బూత్ లో కోడెలు అతని అనుచరులు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చేసినటువంటి గొడవకు సంబంధించినటువంటి విజువల్స్ అన్ని కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అందులో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఈ విషయాలని కూడా దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. ప్రధానంగా మరి కాసేపటి క్రితమే నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించినటువంటి నేతలు కూడా సమావేశమైనటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా వైసీపీకి సంబంధించి నేతలు పూర్తిగా ఆధారాలు సేకరించి పోలీసుల ముందు ఉంచడంతో ఆఖరికి పోలీసులు కోడెలతో పాటుగా మరో 22 మంది టీడీపీకి సంబంధించినటువంటి నేతల మీద కేసు నమోదు చేశారు. దేవి, అంటే ఆ 22 మంది నేతలు ఎవరు టీడీపీకి చెందిన నేతలు? హరీష్, కోడెలతో పాటు మరో 22 మంది మీద కేసు నమోదు చేశారంటున్నారు కదా? కోడెలతో పాటుగా 22 మంది మీద అదే రోజు పోలింగ్ బూత్ లో ఎవరెవరైతే లోపలికి వెళ్లారో పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళినటువంటి తర్వాత వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, దీనికి సంబంధించి పూర్తిగా వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. పోలీసులను కూడా కాదని పోలీసులను కూడా నెట్టివేయటం, ఆ సమయంలో పోలీసు సిబ్బంది కూడా లేరు అన్నటువంటి ఆధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక పోలీస్ అధికారితో పాటుగా మరొక 2 కానిస్టేబుల్స్ మాత్రమే పోలింగ్ బూత్ లో కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పోలింగ్ బూత్ లోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత వైసీపీ నాయకు సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలింగ్ బూత్ లోకి రావడం, పోలింగ్ బూత్ లోకి వచ్చిన తర్వాత కోడెలు వ్యవహరించినటువంటి తీరు, కోడెలు కూడా అక్కడ ఉన్నటువంటి వారితో దురుసుగా ప్రవర్తించారన్నటువంటి విజువల్స్ ను
వైసీపీకి సంబంధించినటువంటి నేతలు క్లియర్ గా పోలీసుల ముందు ఉంచారు. ఈ విజువల్స్ ని ఆధారంగా చేసుకుని ఎందుకు కేసు నమోదు చేయరు అన్నటువంటి ఒక ఒత్తిడిని తీసుకురావడంతో పూర్తిగా ఎదురుగా విజువల్స్ లో ఆధారాలతో సహా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికక్కడ గొడవ పడిన తర్వాత బౌలింగ్ కేంద్రంలో రూమ్ మధ్యలో కూర్చొని కోడెల ఆందోళన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినటువంటి నేపథ్యంలో ఉద్రిక్తతకి కారణమైనటువంటి వ్యక్తి ప్రధానంగా స్పీకర్ అన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. స్పీకర్ కూడా పోలింగ్ కేంద్రంలోనే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కావచ్చు, అతని బిహేవియర్ కి సంబంధించినటువంటి బాడీ లాంగ్వేజ్ ని కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కార్నర్ చేసేటువంటి విజువల్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని, శాంతి భద్రతలను కూడా దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా కూడా ఈ వ్యవహారం పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నేతల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని అధిగమించేందుకు టీడీపీకి సంబంధించినటువంటి స్పీకర్ కోడెలతో పాటుగా 22 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే హరీష్, కోడెల ఏపీ స్పీకర్ గా ఉన్నారు, ఒక సీనియర్ నేత. కేవలం వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు లేదంటే వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ నే తీసుకున్నారు, లేకపోతే రిటర్నింగ్ అధికారులు లోపల బూత్ క్యాప్చరింగ్ జరిగే క్రమంలో లోపల ఒక వీడియో రికార్డింగ్ చేశారు, సీసీ ఫుటేజ్ ఉంటుంది, వాటిని ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా? అధికారికంగా జరిగినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం అధికారులు ఇంతవరకు బయటపెట్టలేదు. ఎవరైతే గొడవ పడడానికి వెళ్లారో, గొడవ పడిన సందర్భంలో లోపలికి చొచ్చుకు వెళ్ళినటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విజువల్స్ ఇప్పటి వరకు కూడా బయటకు తీసుకురాలేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసుల నమోదు వరకు వెళ్ళింది. రాష్ట్ర స్థాయిలో మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయంగా కూడా తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి ఆధారాలతో సహా బయటకు తీసుకురావాలన్నటువంటి ఒక ప్రధాన All right, Harish. Thank you.